రఘురామ్, ఏయ్ ఆగరా అంటూ ప్రభాస్ని తరుముకుంటూ వస్తాడు. ప్రభాస్ ఏమో పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు. తర్వాత జానకి గుడికి వెళ్ళి, ఈరోజు నా ఇద్దరు కూతుర్లు కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. త్వరలో ఆయన కూడా మా ఇంటికి వచ్చేలా చూడు, మేమందరం కలిసి ఉండేలా చూడు స్వామి అని దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. అలా దేవుని దర్శనం చేసుకుని జానకి బయటికి రాగానే ఒకతను పరిగెత్తుకుంటూ జానకి దగ్గరికి వచ్చి, జానకమ్మ, రఘురామ్ గారు ఆ ప్రభాస్ గారిని తరిమి తరిమి కొడుతున్నారు, ఏం జరుగుతుందో ఏంటోనమ్మా అని చెప్పడంతో, అవునా అంటూ జానకి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ప్రభాస్ రఘురామ్ చేతికి దొరకడంతో ఇక కర్ర తీసుకొని ప్రభాస్ని కుమ్మేస్తూ, నా తమ్ముడి భార్యని నదిలో వేసింది ఎవరు, నీ చేత చేయించింది ఎవరు, నేను నిన్ను స్టేషన్లో పెట్టిస్తే నిన్ను బయటికి రప్పించింది ఎవరు, నీకు బెయిల్ ఇచ్చి బయట తిరిగేలా చేసింది ఎవరు, నిజం చెప్తావా లేదా అని రఘురామ్ కుమ్మేస్తూ ఉంటాడు. ఎవరో కాదు, ప్రవళిక సార్, ప్రవళిక సార్ అని ప్రభాస్ నిజం చెప్తాడు. ప్రవళిక చాలా మంచిది, నా స్నేహితురాలు, తన పేరు చెప్తావా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని మళ్ళీ రఘురామ్ కొడుతూ ఉంటాడు. నా మీద ఒట్టు సార్, ఇదంతా చేయించింది ప్రవళికే సార్, ఆవిడ చెప్పడం వల్లే నేను చేశాను. మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకోలేదని అప్పటి నుంచి మీపై పగ పెంచుకుంది. అప్పటి నుండి మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తోంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వచ్చింది అని జరిగిన విషయం మొత్తం కూడా ప్రభాస్ చెప్తూ ఉంటాడు. అప్పటికి కూడా రఘురామ్, లేదు, నా సంసారాన్ని, నా కాపురాన్ని మొత్తం కూడా కూల్చాలని ప్రవళిక అస్సలు చూడదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, తప్పించుకోవడానికే ఇలా చేస్తున్నావు, ప్రవళికనే నిన్ను పోలీసులకి పట్టిస్తే ప్రవళిక పేరు చెప్తావా అని మళ్ళీ రఘురామ్ కర్ర తీసుకొని ప్రభాస్ని కొడుతూ ఉంటాడు. కాదు సార్, కాసేపు ఉంటే ఎక్కడ నేను ఆవిడ పేరు బయట పెట్టేస్తాను అని ఆవిడ నన్ను పోలీసులకి పట్టించినట్లు నటించి ఆవిడే నాకు బెయిల్ ఇప్పించింది. ఆవిడ బెయిల్ ఇప్పిస్తేనే నేను బయట తిరుగుతున్నాను, ఇదంతా చేసింది ఆవిడే, అర్థం చేసుకోండి అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పటికి నేను నమ్మను అని రఘురామ్ అంటే అప్పుడే ప్రవళిక దగ్గర నుండి ప్రభాస్కి ఫోన్ వస్తూ ఉంటుంది. సార్, కావాలంటే నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను, మీరే విని తెలుసుకోండి అని ప్రభాస్ స్పీకర్ ఆన్ చేసి, చెప్పండి మేడం అని అడగడంతో, రేయ్ ఎక్కడ ఉన్నావురా అని ప్రవళిక అడుగుతూ ఉంటుంది. మేడం, ఇప్పుడే కాస్త పని ఉండి బయటికి వచ్చాను మేడం అని అంటే, రేయ్ నేను నీకు బెయిల్ ఇప్పించింది బయట తిరగడానికా వెధవా, నువ్వు దొరికిపోతే నా పేరు బయటికి వస్తుందిరా, కాబట్టి నువ్వు ఎక్కడ బయట తిరగకు అని అరిచి ఫోన్ పెట్టేస్తుంది. విన్నారా సార్, ఇదంతా ప్రవళికే అని ఇప్పటికైనా మీకు అర్థమైందా అని ప్రభాస్ చెప్పడంతో రఘురామ్ కుప్పకూలిపోతూ ఉంటే ప్రభాస్ పరుగులు పెట్టి పారిపోతాడు. ఇక రఘురామ్ కుప్పకూలిపోతూ ఉంటే, ఏమండి ఏమండి అంటూ జానకి వచ్చి రఘురామ్ని ఒక చోట కూర్చోబెట్టి చెమటలు తుడుస్తూ ఉంటుంది. జానకి, ఆ ప్రవళిక, జానకి, ఆ ప్రవళిక నాపై కక్ష కట్టి మన జీవితాన్ని, మన కాపురాన్ని ముక్కలు చేసి నా సర్వనాశనం చూడాలని అనుకుంది. నేను ఒకప్పుడు తనని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ అనుకోని కారణాల వల్ల నేను నీ చెయ్యి పట్టుకొని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పుడే తనని కలిసి క్షమాపణ కూడా కోరాను, కానీ నాకు ఇంకో భార్యగా ఉంటానని చెప్పింది, అది చాలా పెద్ద తప్పని చెప్పి నేను అప్పటి నుండి తన ముఖం కూడా చూడడం మానేశాను. కానీ తర్వాత మొన్నటికి మొన్న వచ్చి మంచిగా నటించి నాకు చాలా సహాయం కూడా చేసింది. కానీ తను 25 ఏళ్లుగా పెంచుకున్న కక్షని నాపై చూపిస్తూ నా సర్వనాశనాన్ని కోరుకోవడానికే ఇలా చేసింది. పార్వతిని నదిలో వేసింది, మన మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేసింది, ఇదంతా నాపై కక్ష సాధింపు చర్యగా చేసింది అని, నిజమైన ప్రేమకి ద్వేషం ఉండదని, విషయం కాదని చెప్తుంటారు కదా జానకి, మరి నాపై ఇంత నా పతనాన్ని కోరుకొని చూడాలనుకునిందే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? అందుకేనేమో ఆ బంధాన్ని తెంచేసి నీతో నాకు బంధాన్ని ఆ దేవుడు ముడివేశాడు. ఇప్పుడు తన ప్రేమ విషం కాబట్టే అప్పుడే ఆ బంధం తెగిపోయింది, ఆ విషాన్ని ఇప్పుడు కక్కాలని చూసింది అని రఘురామ్ బాధపడుతూ ఉంటాడు. ఆ ప్రవళికని వదిలిపెట్టను జానకి అని రఘురామ్ అనడంతో, పోనీలేండి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి అని అంటే, లేదు జానకి, ఆ పాముని అలాగే వదిలేస్తే నిన్ను కాటు వేస్తుంది, నీకు నాకు మధ్య మనస్పర్ధలు పెంచి ఇంకా మన ఇద్దరిని దూరం చేస్తుంది, కాబట్టి అలాంటి పాముని అస్సలు వదలకూడదు, ప్రాణాలు తీసేయాలి అని రఘురామ్ చాలా కోపంగా సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. వెనకాలే జానకి పరుగులు పెడుతూ ఉంటుంది. ప్రభాస్ పరిగెత్తుకుంటూ ప్రవళిక దగ్గరికి వచ్చి, ఆ రఘురామ్కి నిజం తెలిసిపోయింది మేడం, మీరు ఎటైనా పారిపోండి మేడం అని చెప్తూ ఉంటే, రేయ్ నువ్వెందుకురా బయట తిరిగావు, ఇప్పుడు నీ వల్లే కదా నిజం బయటికి వచ్చింది అని ప్రవళిక అంటే, సరిగ్గా ఆ రఘురామ్ నా దగ్గరికి రావటం, నేనేదో అర్జెంటు పని ఉండి బయటికి వచ్చాను మేడం, ఏవో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అయినా ఆ రఘురామ్ కంట పడతానని నేను అస్సలు అనుకోలేదు.
మేడం ఇప్పటికైనా వచ్చి నేను మీకు నిజం చెప్పాను కదా మేడం, మీరు పారిపోండి మేడం, ఆ రఘురాం చేతిలో లేకుంటే చచ్చిపోతారు మేడం అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు. ఏంటి నీ వల్లే ఇదంతా జరిగింది, ఏంటి ఇలా జరిగింది అంటే నా 25 పగ ఇప్పుడు తీరనట్లేనా అని ప్రవళిక బాధపడుతూ ఉంటుంది. మేడం ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపోండి మేడం అని ప్రభాస్ చెప్పడంతో ప్రవళిక నవ్వుతూ ఉంటుంది. ఏంటి మేడం మేము మిమ్మల్ని పారిపోమని చెప్తుంటే మీరు నవ్వుతున్నారు అని ప్రభాస్ అంటే, ఉండు ఇప్పుడే వస్తాను అని ప్రవళిక లోపలికి వెళ్ళి రివాల్వర్ తీసుకుని బయటకు వస్తుంది. మేడం ఏం చేస్తున్నారు మేడం, రివాల్వర్ ఏంటి అని ప్రభాస్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఆ రఘురాం నిన్ను కొట్టడం ఊరంతా చూశారు కదా అని ప్రవళిక అనడంతో, అవును మేడం చూశారు మేడం అని ప్రభాస్ అంటాడు. అయితే ఇప్పుడు నేను ఇదంతా చేశానని నువ్వు రఘురామ్కి చెప్పిన నిజం రఘురామ్కి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ కూడా తెలీదు. ఇప్పుడు నేను నిన్ను చంపేశాననుకో, అప్పుడు ఆ రఘురామ్ చేతిలో నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావని ఊరందరి జనాలు కూడా సాక్ష్యం చెప్తారు. అప్పుడు రఘురామ్ జైలుకు వెళ్తాడు, నా 25 పగ తీరిపోతుంది. అంటే అర్థం కావటం లేదా, నేను నిన్ను చంపేస్తున్నాను అని రివాల్వర్ని గురిపెట్టుతుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు మేడం, మీరు నన్ను చంపేస్తారా, వద్దు మేడం వద్దు మేడం అని ప్రభాస్ అడ్డుపడుతూ ఉంటాడు. లేదు, ఆ రఘురాంపై నా పగ తీరాలి. ఇప్పుడు నిన్ను చంపేస్తే ఆ రఘురామే నిన్ను చంపేశాడని చెప్పి రఘురాం జైలుకి వెళ్తాడు, నా పగ తీరిపోతుంది అని 2-3 సార్లు రివాల్వర్తో షూట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రభాస్ పరుగులు పెడుతూ ఉంటాడు. చివరిగా ప్రవళిక చేతులు పట్టుకొని అటు ఇటు తిప్పుతూ పెనుగులాడుతూ ఉంటాడు. పొరపాటున బుల్లెట్ ప్రవళికకే తగిలి కుప్పకూలిపోతుంది. దాంతో ప్రభాస్ చాలా భయపడిపోతూ చాలా షాకింగ్గా మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు. ప్రవళికేమో రక్తపు మడుగులో కింద పడిపోయి ఉంటుంది. అప్పుడే రఘురాం ప్రవళిక అంటూ కేకలు పెడుతూ వస్తూ ఉండడంతో ప్రభాస్ వేరొక తలుపు గుండా అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతూ ఉంటాడు. ప్రవళిక ఎక్కడ నాపై ఇంత కక్ష పెట్టుకొని నా నాశనం చూడాలని వస్తావా ఏంటి, నాకు నిజం తెలిసిందని నువ్వు పారిపోయావా, ఎక్కడ ప్రవళిక అని పైన మిగతా అన్ని గదుల్లో చూస్తాడు. అయితే సోఫా వెనుక రక్తపు మడుగులో పడిపోయిన ప్రవళికని చూడడు. అక్కడి వరకు కూడా వచ్చి అక్కడ పడి ఉన్న ప్రవళికని చూడకుండా పైకి వెళ్ళి అన్ని గదులు చూసి వస్తాడు. నువ్వు పారిపోయావన్నమాట, అయినా కూడా నేను నిన్ను వదలను అనుకుంటూ రఘురాం మళ్ళీ సైకిల్ వేసుకొని బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పటికి ప్రవళిక రఘు రఘు అని పిలుస్తూ ఉంటుంది. అయితే సరిగ్గా మాట రాకపోవడంతో ఆ మాటలేవి కూడా రఘురాంకి వినపడక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా రక్తపు మడుగులో పడిపోయి ఉన్న ప్రవళిక దగ్గరికి జానకి వచ్చి రఘురామే చంపాడనుకొని అక్కడ పడి ఉన్న రివాల్వర్ని చేత పట్టుకొని నేనే ప్రవళికను చంపేశానంటూ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తుంది. తర్వాత ఆద్య రామలక్ష్మి వెళ్ళటంతో నేను చంపలేదు, మీ పెద్దనాన్న కూడా చంపలేదని మీ పెద్దనాన్న స్టేషన్కి వచ్చి నాతో మాట్లాడిన తర్వాతే తెలిసింది అని చెప్పడంతో పెద్దమ్మ నేను నిన్ను కాపాడుతాను అని ఆద్య, అవునమ్మా నిన్ను విడిపించుకు వెళ్తానని రామ శపథం చేస్తారు.